హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఉత్తర ఆఫ్రికాలో లిబియా ఒక పేద దేశం. ఇది ఇటలీ వలస పాలనలో ఉన్నది. సుదీర్ఘ పోరాటం తర్వాత 1951లో స్వాతంత్రం సాధించింది. స్వాతంత్రం పొందిన కాలంలో లిబియా రాజు ఇద్రిస్ 1959లో లిబియాలో విస్తారమైన ముడి చమురు నిల్వలు కనుగొన్నారు. లో మహమ్మద్ గడాఫీ 70 యువ సైనిక అధికారుల బృందం లిబియాలో అధికారం చేజిక్కించుకున్నారు. ఈ కాలంలో లిబియా రాజు ఇద్రిస్ I దేశం నుంచి పారిపోయాడు. దేశంలో రాచరికాన్ని రద్దు చేసి సోషలిస్టు లిబియా అరబ్ గణతంత్రంగా ప్రకటించారు. సైన్యంలోని 12 సభ్యులతో కూడిన రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ నేతృత్వంలో ఈ ఉద్యమం నడిచింది. ద్వితీయార్థం అరబ్ ప్రపంచంలో ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి అనేక ఉద్యమాలు చెలరేగాయి. చిన్న దేశమైన ట్యునీషియాలో మొదలయ్యి ఈజిప్ట్, లిబియా, యెమెన్, బహ్రెయిన్, సిరియా వంటి దేశాలకు ఈ ఉద్యమం వ్యాపించింది. డిసెంబర్లో మొదలైన అరబు ప్రపంచంలోని నిరసనలు, ప్రదర్శనలు, యుద్ధాల విప్లవ తరంగం అరబు వసంతంగా ప్రఖ్యాతిగాంచింది. జనవరిలో ఆరంభంలో లిబియా దేశ ఈశాన్య ప్రాంతంలోని బొయాడా నగరంలో గృహ నిర్మాణంలో ఆలస్యాన్ని, రాజకీయ అవినీతిని నిరసిస్తూ కొంతమంది ప్రజలు నిరసనలు చేపట్టారు. లిబియాలోని చమురు నిల్వల కారణంగా అమెరికా జోక్యం చేసుకొని గడాఫీ పాలనను అంతమొందించి తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపింది. ఐక్యరాజ్య సమితి తిరుగుబాటుదారులకు మద్దతుగా లిబియాని విమానాలు ఎగరగూడని ప్రాంతంగా ప్రకటించింది. ఒక దేశంలోని వివిధ వర్గాలు లేదా ప్రాంతాల మధ్య చెలరేగే యుద్ధంనే అంతర్యుద్ధం అంటారు. 1912 నవంబర్ 14న లిబియాలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. మయన్మార్ పాత పేరు బర్మా. టేకు, కలప, బియ్యం వంటి ఆహార ధాన్యాలు, తగరం వంటి ఖనిజాలు, కెంపులు, నీలాలు వంటి విలువైన రాళ్లకు బర్మా ప్రధాన సరఫరాదారుగా ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 5 నెలలకు బర్మాకు కూడా స్వాతంత్రం పొందింది. బర్మన్ జాతి నాయకుడైన ఆంగ్ సాన్ 1947లో దేశానికి స్వాతంత్రం సాధించాడు. ఆంగ్ సాన్ కుమార్తె ఆంగ్ సాన్ సూకీ 1962లో సైన్యాధిపతి జనరల్ నెవిన్ దేశాధికారాన్ని చేజిక్కించుకున్నాడు. నుంచి 1965 మధ్యకాలంలో బర్మాలో వడ్డీ వ్యాపారం, భూస్వాములకు వ్యతిరేకంగా అనేక చట్టాలు చేశారు. ఒక దేశం లేదా ప్రాంతం లేదా సంస్థ తనను తాను స్వతంత్రంగా నిర్వహించుకునే స్వేచ్ఛను స్వయం ప్రతిపత్తి అంటారు.
బర్మాలో ఆంగ్ సాన్ సూకీ నాయకత్వం వహించిన పార్టీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. బర్మాలో సైన్యం మద్దతు ఉన్న పార్టీ యూనియన్ సాలిడరిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ. 2010లో బర్మాలో ఐక్యరాజ్య సమితి పరిశీలనలో ఎన్నికలు జరిగాయి. సైనిక ప్రభుత్వాన్ని రద్దుపరిచి తెన్ సెయిన్ దేశ అధ్యక్షుడయ్యాడు. 2011లో బర్మాలో పార్లమెంటుకి ఖాళీ అయిన 45 సీట్లకు ఎన్నికలు జరిగినప్పుడు సూకీ పార్టీ 43 స్థానాలను గెలుచుకుంది. బర్మాలో 2015 ఎన్నికల్లో 485 సీట్లకు గాను సూకీ పార్టీ అయిన ఎన్ఎల్డి 392 స్థానాలు సాధించి తెన్ సెయిన్ ఆధ్వర్యంలోని యూఎస్డిపి పార్టీపై విజయకేతనం ఎగురవేసింది. ఎన్ఎల్డి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. యూఎస్డిపి యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ. 1991లో ఆంగ్ సాన్ సూకీకి నోబెల్ బహుమతి లభించింది. అప్పుడు ఆమె గృహ నిర్బంధంలో ఉంది. ఆమె తరఫున ఆమె కొడుకు ఆ బహుమతిని తీసుకున్నాడు. లో రష్యాలో, 1945లో తూర్పు యూరప్లో, 1949లో చైనాలో, 1960లో వియత్నాం, క్యూబా దేశాల్లో శ్రామిక వర్గ సంఘాలు ఏర్పడటం మొదలయ్యాయి. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమైంది. ఓటు హక్కు అనేది మొదట్లో ఆస్తి హక్కు ఉన్న పురుషులకు మాత్రమే ఉండేది. క్రమేపీ కొన్ని దేశాలలో పేదవాళ్లకు కల్పించారు. ఆ తర్వాత అది మహిళలకు లభించింది. చివరకు అన్ని మతాల, జాతుల వాళ్లకు ఓటు హక్కు లభించింది. శ్వేతజాతి మహిళలకు 1920 నుంచి మాత్రమే అమెరికా ఓటు హక్కు ఇచ్చింది. అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించిన దేశాలలో న్యూజిలాండ్ మొదటిది. న్యూజిలాండ్లో అందరికీ ఓటు హక్కును 1893లో కల్పించారు. సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం సోవియట్ రష్యా 1917లో. ఫిజీలోని ఎన్నికల విధానం ప్రకారం భారతీయ ఫిజియన్ ఓటు కంటే స్థానిక ఫిజియన్ ఓటుకి విలువ ఎక్కువ. 2013 నుంచి మాత్రమే సమాన విలువతో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో వయోజనులైన ప్రతి ఒక్క పౌరునికి ఒక ఓటు ఉండాలి. ప్రతి ఓటుకు సమాన విలువ ఉండాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 40% పైగా ప్రజలు తమ ఓటు హక్కును ఉపయోగించుకోలేదు. రష్యాలో 60 సంవత్సరాల పాటు ఒకే పార్టీ పాలన ఉంది. మెక్సికోకు 1330లో స్వాతంత్రం వచ్చింది. మెక్సికో దేశ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తుంది. మెక్సికోలో 2000 సంవత్సరం వరకు పిఆర్ఐ పార్టీ ప్రతి ఎన్నికల్లో విజయం సాధించింది. జింబాబ్వేకు 1980లో స్వాతంత్రం పొందింది.
జింబాబ్వేలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జేఏఎన్యూపీఎఫ్ అనే ఒక పార్టీయే దేశాన్ని పరిపాలిస్తుంది. జేఏఎన్యూపీఎఫ్ జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ పేట్రియాటిక్ ఫ్రంట్. జేఏఎన్యూపీఎఫ్ పార్టీ నాయకుడు రాబర్ట్ ముగాబే. జింబాబ్వే స్వాతంత్రం పొందినప్పటి నుండి రాబర్ట్ ముగాబే అధ్యక్షుడిగా ఉన్నాడు. చైనాలో దేశ పార్లమెంటును ఎన్నుకోవడానికి ప్రతి 5 సంవత్సరాలకు క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. జాతీయ ప్రజా కాంగ్రెస్కు దేశ అధ్యక్షుడిని నియమించే అధికారం ఉంటుంది. చైనా అంతటి నుంచి 3000 సభ్యులను దీనికి ఎన్నుకుంటారు. చైనాలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆమోదాన్ని అభ్యర్థి పొందాలి. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీయే ప్రతిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. రష్యా, మయన్మార్, లిబియా వంటి అనేక దేశాలలో 1 లేదా 2 పార్టీలను మాత్రమే పోటీ చేయడానికి అనుమతిస్తారు. బెల్జియం యూరప్ ఖండంలో ఒక చిన్న దేశం. ఆ దేశ జనాభాలో 59% మంది ఫ్లెమిష్ ప్రాంతానికి చెందిన డచ్ భాష మాట్లాడే ప్రజలు, 40% మంది వలోనియా ప్రాంతానికి చెందిన ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు, మిగిలిన 1% ప్రజలు జర్మన్ మాట్లాడే ప్రజలు ఉన్నారు. బెల్జియం రాజధాని అయిన బ్రసెల్స్లో 80% మంది ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలుండగా మిగిలిన 20% మంది డచ్ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. బెల్జియంలో అన్ని రకాల ప్రజలు కలిసి జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించడానికి 1970-1993 మధ్య దేశ రాజ్యాంగాన్ని 4 సార్లు మార్చారు. శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉన్న ద్వీపదేశం. శ్రీలంకలో 74% సింహళ భాష మాట్లాడే వాళ్ళు, 18% తమిళం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సింహళం మాట్లాడే వాళ్ళలో అధిక శాతం బౌద్ధ మతస్థులు కాగా తమిళులలో హిందువులు, ముస్లింలు ఉన్నారు. శ్రీలంకకు 1948లో స్వాతంత్రం వచ్చింది. శ్రీలంకలో సింహళ భాషను ఒక్కదానినే అధికార భాషగా చేశారు. 1980ల నాటికి శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాలతో కూడిన స్వతంత్ర తమిళ ఈలం కోరుతూ అనేక పార్టీలు, సంస్థలు ఏర్పడ్డాయి. ఎల్టీటీఈ అనే తీవ్రవాద సంస్థ తమిళులు నివసిస్తున్న కొన్ని ప్రాంతాలలో స్వతంత్ర పాలన నెలకొల్పడంతో అంతర్గత పౌర యుద్ధంగా మారింది. ఎల్టీటీఈ లిబరేషన్ టైగర్ ఆఫ్ తమిళ ఈలం. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.